ప్రపంచ రేబిస్ దినోత్సవం సందర్భంగా మరియు శాస్త్రవేత్త లూయి పాశ్చర్ వర్ధంతిని పురస్కరించుకొని నంద్యాల ప్రాంతీయ పశు వైద్యశాలల్లో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో కుక్కలకు మరియు పిల్లులకు ఉచిత టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్యులు రేబీస్ వ్యాధి రాకుండా కుక్కలకు టీకా వేయించాలని తెలియజేశారు. పలు ఆరోగ్యకరమైన సూచనలు, జాగ్రత్తలను తెలియజేశారు. ఈరోజు నంద్యాల జిల్లాలో మన ర్యాబీస్ దినోత్సవం వరల్డ్ వైజ్ జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి పశు సంవర్ధక శాఖ సిబ్బంది, అదేవిధంగా మున్సిపల్ కమిషనరు వాళ్ళ సిబ్బంది, తర్వాత హెల్త్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ సంవత్సరంలో చూసినట్లయితే మాకు 20,700 టీకాలు మాకు సిద్ధంగా పెట్టాం. లాస్ట్ జూనోసిస్ డేకి దాదాపు మేము 7,500 వ్యాక్సిన్స్ వేయడం జరిగింది యాంటీ ర్యాబీస్. అదేవిధంగా ఇప్పుడు 3,500 వ్యాక్సిన్ మాకు అంటే ఇన్స్టిట్యూషన్స్ లో సిద్ధంగా చేస్తున్నాం. ABH ప్యాటర్న్ మాకుంది. సో అక్కడ కూడా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. సో ఆల్రెడీ స్కూల్స్ లో కూడా నిన్న కూడా ABH వైజ్ లో కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆ స్కూల్స్కి వెళ్ళి కూడా దీని మీద ర్యాబీస్ వస్తే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా చర్యలు తీసుకోవాలా అనే దాని మీద కూడా మన స్టూడెంట్స్ కానివ్వండి, ఫార్మర్స్ కూడా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ABH లో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎవరైతే ఆ ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉన్నారో ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకుని ఇది ఒకటే కాదు, ప్రతి కార్యక్రమ డిపార్ట్మెంట్ ద్వారా ఏ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయో సో వాట్సాప్ గ్రూప్ లో కూడా ప్రజలకి అవగాహన కలిగించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆ మీడియా మిత్రులు గమనించవలసింది, అన్ని డాగ్స్ ఈ రోజే రావు. ఫార్మర్స్ ఎవరైతే పెంచుకున్నారో అది ఒక షెడ్యూల్ అనేది ఉంటుంది. ఆల్రెడీ జూనోసిస్ డే రోజు మనం 6 months ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఆ టైం వాళ్ళు కార్డు ఇచ్చింటారు. దాని ప్రకారంగా వాళ్ళు వచ్చి రొటీన్ గా మా ఇన్స్టిట్యూషన్స్ లో ఈ ర్యాబీస్ యాంటీ ర్యాబీస్ ARV వ్యాక్సిన్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం వచ్చేసి ఎవరైతే పెట్ డాగ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు నిరంతరంగా ఈ కార్యక్రమం వచ్చి వాళ్ళు టీకాలు వేసుకునే కార్యక్రమం జరుగుతుంది అనేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారితో కలిసి మున్సిపాలిటీ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు జాయిన్ అయ్యి ఈ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రజలందరికీ కమ్యూనికేట్ అయితే కనుక పట్టణంలో ఉన్నటువంటి ర్యాబీస్ అంటేనే డాగ్స్ అని చాలా మంది చెప్తారు. డాగ్స్ ఏదన్నా అయితే కనుక కరిస్తే కనుక ర్యాబీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది అని అంటుంటారు. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి డాగ్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా, అలాగే లవర్స్ ఎవరైతే ఉంటారో, అనిమల్ లవర్స్ ఎవరైతే ఉంటారో వారందరికీ మా యొక్క విజ్ఞప్తి, ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే డాక్టర్ల బృందం అంతా కూడా ఇక్కడ ఉంది. ఈరోజు కంప్లీట్గా వ్యాక్సిన్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీ యొక్క డాగ్స్ షెడ్యూల్ ప్రకారం ఉంటే కనుక ఈరోజు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సి మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. ఈరోజు వరల్డ్ ర్యాబీస్ డే సందర్భంగా DMHO సార్ ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్ ని అటెండ్ అవుతున్నాము. ఈ ప్రోగ్రామ్ సందర్భంగా చెప్పేది ఏమనగా, ఇది ర్యాబీస్ అనే వ్యాధి కుక్కల వల్లనే కాదు, పిల్లుల వలన, తర్వాత వైల్డ్ అనిమల్స్ వలన కూడా సంభవించే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా ప్రజల్లో, కమ్యూనిటీలో ఎక్కువగా కుక్క కాటు ఉండడం వలన దీని గురించి అవేర్నెస్ చాలా అవసరము. ఎవరికైనా కుక్క కాటు అయిన వెంటనే ఎటువంటి భయం లేకుండా వెంటనే సబ్బుతో 15 minutes వాష్ చేయాలి. తర్వాత వెంటనే హాస్పిటల్ కి సంప్రదించి టీకాలు, ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ARV కానీ తీసుకోవాలి. ర్యాబీస్ వ్యాధి 100% ఒకసారి వస్తే 100% ఫెటాలిటీ ఉంటుంది. కాబట్టి టీకా ఇవ్వడం వల్ల ఈ వ్యాధిని మనము ప్రివెంట్ చేయవచ్చు. అవకాశం ఇచ్చినందుకు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు వెటర్నరీ సిబ్బందికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.